వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ భారత్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుధీర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ ఐటీ జాబ్ కూడా వదిలేసి ప్రజలకు ఏదో సందేశం ఇద్దామని చెప్పేసి జనాల్లోకి వచ్చారు. దేనికోసం సార్? ఓకే అండి, అందరు ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ఈ వీడియో వల్ల మీరు ఏమైనా బాధపడినా, అలాగే మీకు ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ జరిగినా మనస్ఫూర్తిగా నాకు క్షమాపణలు అండి. సో మీరు అడిగిన ప్రశ్నకు వద్దాం. నాకు ఏమనిపిస్తుందంటే, మనం మెకానికల్ లైఫ్లో ఉండేదానికన్నా మన ఎయిమ్కి, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మన ఉన్న జీవితకాలంలో కొంత పోర్షన్ సమాజానికి ఇవ్వచ్చు అని అనిపించిందండి. సో అందువల్ల కొంత పోర్షన్ ఒక 6 months టైంకి నాకు తెలిసిన ఒక మెసేజ్ స్ప్రెడ్ చేద్దామని, సమాజంలో స్ప్రెడ్ చేద్దామని వచ్చానండి. సార్ ఏంటి సార్ ఆ మెసేజ్? మెసేజ్ ఏంటంటే లివ్ విత్ నేచర్ అండి. ఇది క్యాంపెయిన్ అనొచ్చు, స్లోగన్ అనొచ్చు, లేకపోతే ఒక రకమైన మూమెంట్ అనొచ్చు. సో మనం నేచర్తో బతకాలి, భూమిని కాపాడాలి, ప్రకృతితో జీవించాలి అన్నదేనండి. నేనేంటంటే గత 5 సంవత్సరాలుగా పబ్లిక్ ప్లేసెస్లో, విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తిరుగుతూ, ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతూ, జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఈ మెసేజ్ ఇచ్చానండి. కానీ ఇంతవరకు మ్యాక్సిమం నేను ఒక 3,000 మంది 4,000 మందితో మాట్లాడడం జరిగింది. సో నాకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఆయన ఏం చెప్పారంటే, మీడియాకి వెళ్తే ఇంకా నీ మెసేజ్ ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పడం జరిగింది. సో దానివల్ల నేను మీ ఛానల్కి వచ్చాను. ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే సార్, ఈరోజు మీ లివ్ విత్ నేచర్లో ఏ టాపిక్ కోసం మాట్లాడదలుచుకున్నారు? లివ్ విత్ నేచర్లో ఇన్ఫైనట్ టాపిక్స్ ఉంటాయండి. రిలేటెడ్ టు రిలీజియన్, రిలేటెడ్ టు వరల్డ్ ప్రాబ్లమ్స్, రిలేటెడ్ టు ఇండియా ప్రాబ్లమ్స్, లేకపోతే పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో థింగ్స్ అండి. ఓకేనా? ఈరోజు స్టార్టింగ్ మామూలుగా చూసుకుంటే ఇన్ఫైనట్ థింగ్స్ మనం మాట్లాడచ్చు. ఈరోజు స్టార్టింగ్ నేను గుడికి వెళ్ళానండి మా వైఫ్తో పాటు, ఎందుకంటే సోమవారం కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద మామూలు టెంపుల్ స్కామ్స్ ఇన్ టెంపుల్ ఆర్ అట్రాసిటీస్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ డైవర్సిఫికేషన్ మాట్లాడదాం అండి. డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ. ఓకే, టెంపుల్ స్కామ్స్ అంటే ఏంటి సార్? టెంపుల్ స్కామ్స్ చూడండి, ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకి టెంపుల్లో అభిషేకం అని చెప్పి వెయిట్ చేయించడం కానీ, అంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. అది 1 hour అయితే పర్లేదు, కానీ ఆల్మోస్ట్ 6 o'clockకి వెళ్ళినా సరే కొన్నిసార్లు రద్దీ సమయాల్లో 8, 9, 10, 11 కూడా అవ్వచ్చు. సో మనుషులు తాలూకా టైం అక్కడ ఇదవుతున్నది. ఓకేనా? అది మొదటిది. రెండోది ఏంటంటే, ఒక ఆర్గనైజ్డ్ వేలో నాకు కనబడలేదండి. ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇప్పుడు నువ్వు అభిషేకం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి? దర్శనం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి? లేకపోతే అభిషేకం నీకు అంత స్తోమత లేదు, ఏదో నువ్వు మామూలుగా ఒక చిన్న ఆఫరింగ్, ఒక వాటర్ కానీ మిల్క్ కానీ, సో దానికి ఒక 10 rupees, దర్శనం ఫ్రీ, అభిషేకం ఒక 100 rupees. అగైన్ ఈ 100 rupeesలో ఇప్పుడు నేను అన్నానంటే, నేను ఈరోజు కొన్నాను 100 rupeesలో దాదాపు ఒక కొబ్బరికాయ ఒక 20 రూపాయలు, లేకపోతే ఒక పాలు, పెరుగు, ఇవన్నీ సెట్ కలిపి 150 తీసుకున్నారు, టోకెన్ ఒక 20 తీసుకున్నారు, నెక్స్ట్ ఏంటంటే లోపల ఒక 20. సో ఈ రకంగా మనిషికి అంటే ఎంత సెట్ ఏంటనేది ఒక క్లారిటీ లేదు. సో రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్లోనే ఒకటే లెక్క, ఒకటే ఇదండి. ఏంటి? 100 rupees అండి. మీరు అభిషేకం చేయాలనుకుంటే అది విష్ణు టెంపుల్ అయినా, శివ టెంపుల్ అయినా, శివుడు కోవిలైనా, విష్ణు పరమాత్మ కోవిలైనా ఒకటే 100 rupees. ఈ 100లో వాళ్ళు కొంచెం క్వాంటిటీ ఆఫ్ పెరుగు కానీ, పాలు కానీ, చందనం కానీ, పంచదార కానీ ఇవన్నీ ఇస్తారు. సో కొంచెం క్వాంటిటీతో చేస్తాం. ఓకేనా? సో ఈ రకంగా మనం చేస్తే మనుషులకి సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మేకింగ్ కాస్ట్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఈరోజు పాలు ప్యాకెట్ పెట్టాం, పాలు ప్యాకెట్ కాస్ట్ అంటే 14 రూపాయలు, నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ 10 రూపాయలు, పంచదార 10 రూపాయలు. సో వాళ్ళకి కాస్ట్ పెరుగుతుంది కదా. ఇదంతా కలిపి ఒకేసారి ఆర్గనైజ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంత మిగులుతుంది. ఇప్పుడు నాకు ఈ అభిషేకం కావాల్సిన వస్తువులు ఆర్గనైజర్స్ తలుచుకుంటే 50 రూపాయలకి ఇవ్వచ్చండి. సో మిగిలిన 50 రూపాయలు మిగిలినట్టే కదా. సో మిగిలిన 50 రూపాయలతో మనం వెల్ఫేర్ చేద్దాం. ఇప్పుడు అక్కడికి ఎవరో గర్భిణీ స్త్రీలు వచ్చినా, లేకపోతే ముసలి వాళ్ళు వచ్చినా భోజనం పెట్టడం కానీ, లేకపోతే మీరు చూసే ఉంటారు సిక్కులు కానీ చాలామంది ఫ్రీగా మిల్క్ ఇస్తారు. సో మిల్క్ ఇవ్వండి, ఫ్రీగా మిల్క్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళ తరపున డొనేషన్స్ చేయండి, అనాథ శరణాలయాలకి ఇవ్వండి, ఏదో ఒకటి. అంటే అది ఎలా పంచుదామనే తర్వాత చూద్దాం. బట్ ఈ 100లో 50 సేవ్ అవుతుంది. నెక్స్ట్ 100 అనేది ఒక స్టాండర్డైజ్డ్ అమౌంట్ ఫర్ ఆల్ టెంపుల్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఇది నేను అబ్జర్వ్ చేశానండి. ఓకే సార్, మరి నెక్స్ట్ ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండి. ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గర పూజించడానికి కేవలం శ్రీ వైష్ణవులు, అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర శ్రీ వైష్ణవులే ఉండాలా,
లేకపోతే అంటే వాళ్ళకే ఎలిజిబిలిటీయా? ఎందుకు సామాన్యులకి ఎందుకు ఎలిజిబిలిటీ ఉండదు? ఏం తప్పు చేసాం? మనందరూ ఒకరి దగ్గర నుంచి వచ్చామా? సింగిల్ పాయింట్ అనేది మదర్ కానీ ఫాదర్ కానీ ఒకలే మనందరికీ, ఓకేనా? సో దేవుడు పుట్టించారని నమ్ముతున్నాం కాబట్టి, సో అందరినీ దేవుడు పుట్టించినప్పుడు మనం ఎందుకు డిస్క్రిమినేట్ అవుతున్నాం? మనం ఎందుకు సెపరేట్ అవుతున్నాం? ఆ పూజలకు కానీ మంత్రాలకు కానీ లేకపోతే దానికి చేయకుండా వాళ్ళు అనొచ్చు, ఎవరు హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైనా అనొచ్చు, మీకు రాదండి, ట్రైనింగ్ ఇవ్వండి, 6 months ట్రైనింగ్ ఇవ్వండి. లేకపోతే మీకు నమ్మకం లేదు, నమ్మకం వచ్చేటప్పుడు ఒక 3 years ఆ నమ్మకం వచ్చేటంత వరకు మనల్ని జాగ్రత్తగా చూసి ఇంటర్న్షిప్లా చేయించండి, రెగ్యులర్ ఫాలోఅప్ చేయించండి. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ పూజించడానికి అర్హులు, అలాగే పూజ చేయడానికి మంత్రాలు చేయడానికి అర్హులే అన్నది నా పాయింట్. ఓకే సార్, మీరు అన్నారు కదా 100 రూపాయలు 50 రూపాయలు ప్రజలకి యూజ్ చేయాలి కదా. కరెక్ట్. మీరు చూసినట్టయితే తిరుపతి, విజయవాడ అవునండి కంటిన్యూస్గా 3 పూటలు కూడా అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. మరి అక్కడ యూజ్ చేస్తున్నారు కదా, అలానే మన కానీ అక్కడ యూజ్ చేస్తున్నారు, 100% అక్కడ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ అభిషేకం కానీ వీటికి ఎంత ఎక్స్పెండిచర్ కూడా నాకు కనబడలేదు బయటన. కానీ తిరుపతిలో కానీ విజయవాడలో కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ టైం అనేది దర్శనానికి తీసుకుంటున్నారండి. సో దానికి లిమిట్ చేయాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ తిరుమల, ఇప్పుడు వైజాగ్లో మనం ఉన్నామండి. సో వైజాగ్ నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడే మనకి ఎంత దర్శనం పడుతుంది, టోకెన్స్ ఇక్కడే ఇచ్చేస్తే ఇంకా బెటర్ కదండి. సో ఇక్కడి నుంచి టోకెన్ ఒకవేళ మన ఆధార్ కార్డుతో మనం వెళ్ళలేకపోతే మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ టోకెన్ ఇష్యూ అనేది ఉండదు. సో ఆ రకమైన మేనేజ్మెంట్ చేయొచ్చు. మనిషి అన్నిటికన్నా ముఖ్యమైనది టైం అండి. సో టైం పెట్టుకోండి, ఒక 5 hours, పెద్ద పెద్ద టెంపుల్లో 5 hours, చిన్న చిన్న టెంపుల్లో 3 hours. అదొక కట్ ఆఫ్ కింద పెట్టుకోవాలి, అదొక డెడ్ లైన్ కింద, ఒక బెంచ్ మార్క్ కింద పెట్టుకొని దానికన్నా తక్కువగానే చేయాలి. ఇంకా సరిపోవట్లేదా, ఒక 5 lines 5 rows పెట్టుకోండి, ఒక ఈచ్ 1 meter హైట్లో పెట్టుకోండి. సో దేవుడు ఈజీగా పాస్ అవుతుంది లైన్స్. లేదా అక్కడ ఏదో ఒకటి టెక్నాలజికల్గా ఆలోచించి మనం టైం అనేది రెడ్యూస్ చేయాలి. అదండి సార్ మీరు అన్నారు. ఓకే, ఇండియాలో ఫైనెస్ట్ టెంపుల్స్లో తిరుపతి మీరు అన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకుంటే పర్ డేలో ల్యాక్ ఆఫ్ పీపుల్స్ దర్శనం వెళ్ళేటప్పుడు మీరు అన్న టైం పీరియడ్ అనేది ఎక్కడ వర్కౌట్ అవ్వదు. అలా కాదు, వర్కౌట్ అవ్వదని అట్లా అని చెప్తారు మీరు అక్కడ ఏమైనా క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే సైంటిఫిక్గా ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడండి, పరమాత్ముడు ఉన్నాడు. సో ఆయన్ని చూడడానికి ఒక 10 level స్టేజెస్ పెట్టుకుంటామండి. ఈచ్ లెవెల్లో సినిమా హాల్ ఉంటుంది కదండి, సినిమా హాల్లో రో హైట్ పెరిగేటట్టు అట్లా పెట్టుకొని అగైన్ జనాలు కదలరు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఒక మెకానికల్ ఒక ఎస్కలేటర్ లాంటిది పెట్టుకుంటాం, హారిజాంటల్ ఎస్కలేటర్. అంటే ఇప్పుడు మీరు ఢిల్లీ కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నుంచి బోర్డింగ్కి రావడానికి కష్టం కాబట్టి ఆ డిస్టెన్స్ నడవలేకుండా హారిజాంటల్గా, అంటే హైట్ పెరగదు అక్కడ, ఓన్లీ డిస్టెన్స్ తగ్గుతుంది. అటువంటి పెట్టుకోమనండి హారిజాంటల్ ఎక్సలేటర్స్ పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా సరే ఆ టైమే వస్తుంది, ఎవరికైనా ఆ 1 minute టైమే ఉంటుంది, ఆటోమేటిక్గా అదే తీసుకెళ్తుంది. సో అలా పెట్టచ్చు కదండి, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ కదా. క్యాలిక్యులేషన్ అయితే చేయాలనేది నేను అంటున్నాను, అట్లీస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో పక్కన పెట్టండి. రెండోది, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అట్లీస్ట్ 365 రోజుల్లో 300 రోజులైనా మనం చేయగలం. ఒక 60 రోజులు పీక్ డేస్ వచ్చినప్పుడు, లేకపోతే చక్ర స్నానం అయినప్పుడు, లేకపోతే శ్రీవారి రథయాత్ర అయినప్పుడు ఓకే, ఇట్స్ మేబీ పాసిబుల్ అవ్వదు. బట్ ఒక 300 రోజులైనా ద బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వగలిగామంటే అప్పుడు ఎంత బాగుంటుందండి. లక్షల మంది వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా తక్కువ టైంలో వెళ్తున్నాం, ఎంత తక్కువ టైంలో అవుతున్నది, ఎంత బాగా చూసుకుంటున్నారు, అది రాష్ట్ర ప్రభుత్వానికే కదండి పేరు. సరే, ఎక్కడా కూడా అది ఇప్పటివరకు జరగలేదు. జరిగిద్దాం అంటున్నానండి. చూడండి, ఇప్పుడు లైట్ కనుక్కోనంత వరకు ఇది ఎక్కడా అవ్వదని ప్రతి ఒక్కరు అనుకున్నారండి. బట్ లైట్ కనుక్కున్న తర్వాత నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఆఫ్ లైట్స్ వచ్చాయి. అలాగే ప్రతి ఒక్కటేనండి. ఫస్ట్ మనకి చాలా కష్టంగా ఉంటుంది, బట్ వన్స్ కొంతైనా మనం పెట్టుకున్నామంటే ఈ టెంపుల్ని చూసుకొని మొత్తం ఈ దేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ జరుగుతాయండి. సరే, ఇప్పుడు టెంపుల్స్ వరకు వెళ్ళేటప్పుడు డివోషనల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలియని స్పిరిచువాలిటీ ఉంటుంది, దాన్ని టెక్నాలజీతో పాడు చేయాలని ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనుషుల యొక్క సేఫ్టీ కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఏ టెంపుల్ అయినా. మీరు అన్న డిస్టెన్స్ తగ్గించడానికి కావచ్చు, దర్శనం టైం తగ్గించడానికి కావచ్చు అనేది ఇప్పటివరకు జరగలేదు. ఆ థింకింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ అనేది డివోషనల్ అండి. మరి ఇప్పుడు మనం బస్సు ఎక్కట్లేదా, అది టెక్నాలజీ కాదా? అక్కడ ఫ్యాన్లు తిరగట్లేదా? లేకపోతే అక్కడ వచ్చిన ఆ వాటర్ కానీ ఆక్సిజన్ కానీ ఏసీలు కానీ, గర్భగుడిలో సింహాచలం గర్భగుడిలో ఏసీలు ఉంటాయండి. ఇప్పుడు శ్రీవారి గర్భగుడిలో ఏసీలు ఉంటాయి. టెక్నాలజీ ఎందుకంటే ఉండదు.
సార్ నేను చెప్పేది అదే, టెక్నాలజీ అనేది జనాల సేఫ్టీ వరకే కానీ మీరు అన్న టైం డ్యూరేషన్ తగ్గించడానికి ఎందుకు వాడకూడదండి? ఇదేంటండి ఇదేం లెక్క? ఇప్పుడు జనాల సేఫ్టీకి టెక్నాలజీ వాడాలి కానీ జనాల టైం తగ్గించడానికి సేఫ్టీ టెక్నాలజీ వాడకూడదు సార్. ఇంకోటి ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్న ఎన్ని అసలు ఇది కరెక్ట్ కాదు. మీరు ఆదించింది నెక్స్ట్ దానికి వెళ్ళండి, ఎడిట్ చేద్దానంటే అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు కోట్ల మందికి లేని ప్రాబ్లం మీకేంటి సార్? టైంలో ఫ్రీ దర్శనంకి వెళ్తే 24 hours అక్కడ మేనేజ్మెంట్ సార్, మేనేజ్మెంట్. ఎందుకు అని అంటే కోట్ల మందికి ఆ తిరుపతిలో కాదు, దాన్ని ఇన్స్పైర్ చేసుకుని సింహాచలంలో చేస్తారు. దాన్ని ఇన్స్పైర్ చేసి మొన్న కనకమహాలక్ష్మి దేవి టెంపుల్లో దాదాపు 7 గంటలు పట్టిందండి. నేను ఒక చిన్న పాప పాలు ఏడ్చిందండి. సో అది ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉండట్లేదండి. కనీసం గుడికి వచ్చారంటే వీళ్ళు భక్తులు, వీళ్ళు ఎంతసేపు అయినా నిలగొడదాం అనేది చూస్తున్నారు. బాధ్యత అనేది ఉండట్లేదు. మీరు మా ఊర్లో జాతర అయినప్పుడు దాదాపు 2 గంటలు 3 గంటల సేపు వెయిట్ చేయించారు. అక్కడ ఒక బాధ్యత, వచ్చాడు లేదు వీటిని ఎట్టి పరిస్థితుల్లో పంపించాలి. ద మ్యాక్సిమం టైం ఫర్ ద బిగ్గెస్ట్ టెంపుల్ 6 hours, లైక్ స్మాల్ టెంపుల్స్ 3 hours అంతే. దానికి తగ్గట్టుగా ఆర్గనైజర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది బేస్ లైక్ స్పెసిఫికేషన్ అనమాట సార్. ఇప్పుడు 40 hours కావచ్చు, 20 hours కావచ్చు, వాట్ ఎవర్ ద టైం వాళ్ళు అక్కడ ఉంటే ఆ లైన్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ అన్నీ ఉన్నాయి కదా. వాష్రూమ్ ఫెసిలిటీ ఇచ్చారు, ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అన్నట్టు రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా సార్. ఎలా ఉన్నదంటే నేను నిన్ను కొడతాను, నేను లాగిపెట్టి కొడతాను, రక్తం వస్తుంది. రక్తం తర్వాత నేను మెడికల్ కిట్ ఇచ్చాను, అయోడిన్ ఇచ్చాను, ట్యాబ్లెట్ ఇచ్చాను అన్నట్టు ఉందండి. ఈ కొట్టడం ఎందుకు, తర్వాత మెడికల్ వేసుకోవడం ఎందుకంటే? సార్ దెబ్బ కాయడానికి నేను రెడీగా ఉన్నప్పుడు మీకేంటి సార్ ప్రాబ్లం? అయితే ఇప్పుడు అందరికి దెబ్బ కొడదామండి. వైలెన్స్ చేయొచ్చా? అందరూ ఒకటే అంటున్నారు సార్, మీరు ఒకలే కాదండి. అది అసలు కాదు. ఎలా ఉన్నదంటే లైన్లో ఉండడమే ప్రాబ్లం. ఆయన దాన్ని ఇన్స్పైర్ చేసుకుని మిగిలిన టెంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే మీరేంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారని చెప్పి వెయిట్ చేయిస్తారా? ఫెసిలిటీస్ ఇస్తున్నారు, 3 రోజులు వెయిట్ చేయించండి. మరి 3 రోజులు ఎందుకు చేయించరు? 3 రోజులు చేయించండి. మరి అయిన రోజులు ఉన్నాయి కదా సార్. 3 రోజులా? 3 రోజులు అయిన రోజులు చాలా ఉన్నాయి తిరుపతిలో. ఉండొచ్చు, బట్ అఫీషియల్గా 3 రోజులు అంటే బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో 4 days. అవునండి, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు 3 రోజులు ఉండొచ్చు అండి. కానీ నేనన్నది ఏంటంటే వాళ్ళు టార్గెట్ 3 రోజులు పెట్టుకుంటున్నారా? లేదు, ఒక బాబు అట్లీస్ట్ 24 hours చేయించండి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళ టార్గెట్ కూడా జనాలు 24 hours 18 hours పెట్టుకోలేను కదా. అక్కడ గురుగారు వదిలేయండి ఈ టాపిక్. నెక్స్ట్ గురుగారు ఎడిటింగ్లో తీద్దాం. అదే నెక్స్ట్ టాపిక్ ఏమైనా డిస్క్రిమినేషన్, అది మంచి వదిలేసి ఏంటిది? మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు, దాని గురించి నెక్స్ట్ చెప్పండి. అదే ఒక నిమిషం అవుతుందండి. ఓకే, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దానికోసం ఏమంటారు సార్? ఇప్పుడు చెప్పారు సార్. అదే సార్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా తప్పు సార్. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు దేవుడికి మంత్రం చదివే హక్కు, దేవుడికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ దానికి కొన్ని బేసిక్ లైన్స్ ఉంటాయి. ఏంటి? దేవుడిని పర్ఫెక్ట్గా నమ్మాలి, ఒక పూజా విధానం తెలుసుకోవాలి, ఒక డిసిప్లిన్డ్గా ఉండాలి, మంత్ర ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నిట్లో నువ్వు క్వాలిఫై అయితే, ఒక 3 years ఆఫ్ ట్రైనింగ్, ఆఫ్టర్ 3 years ఆఫ్ ట్రైనింగ్ నువ్వు క్వాలిఫై అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు లైక్ ప్రే ఎనీ గాడ్. అంటే మంత్రం ఉచ్చరించడం అనేది ఎక్కడైనా నువ్వు చేయొచ్చు అన్నదే. సో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ శ్రీ వైష్ణవులు ఉండడం, నెక్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళకి అవకాశం చేయించలేకపోవడం. సో ఇది తప్పండి. అప్పుడెప్పుడు ఆ రోజుల్లో చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి లెవెల్ ఆఫ్ థింకింగ్ అండి. మనిషి లెవెల్ ఆఫ్ థింకింగ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అర్థం చేసుకోనంత వరకు, ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, వివేకానంద స్వామి వారు ఉన్నారు, ఎంతోమంది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళకి తెలియదు కరెక్ట్గా. సో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది నీకు తెలియనప్పుడు, నేచర్ ఆరిజినేషన్, నేచర్ లైక్ యూనివర్స్ గురించి నీకు తెలియనప్పుడు ఆబ్వియస్లీ ఏమనుకుంటారు? గాడే మొత్తం క్రియేట్ చేస్తారు అనుకుంటారు, బేసిక్ థింగ్. సో ఇక్కడ ఏంటి, బట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రూవ్ అయ్యి యూనివర్స్ ఏజ్ తెలిసాక, యూనివర్స్ గురించి తెలిసాక ఇప్పుడు కూడా ఇంకా మనం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తున్నామనంటే, అంటే ఇంత టెక్నాలజికల్గా డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అది చాలా బ్లండర్ అండి, బ్లండర్. సో అది ఖచ్చితంగా పోవాలండి. అది మేబీ పోవడానికి 100, 200, 300, 500 సంవత్సరాలైనా పట్టచ్చు. బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ టు ప్రే ద గాడ్, ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్, లైక్ ప్రొనౌన్స్ సమ్ కైండ్ ఆఫ్ మంత్రాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. అదే అండి. ఓకే సార్, మీరు అన్న వేదాస అనేది నేర్చుకుని ప్రొనౌన్సియేషన్ తిన్నంగా వస్తే ఎవరైనా దేవుని పూజించవచ్చు 100%. ఆల్రెడీ గవర్నమెంట్ ఆ రూల్ పెట్టింది కదా. మీరు నిజంగా నేర్చుకోవాలి వేదాలంటే మన సింహాచలం దగ్గరే కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో అక్కడ వేద పాఠశాలలో మీరు క్యాస్ట్ బట్టి ఉండదు, మీరు అక్కడ భద్రాచలంలో కానీ మీరు వెళ్ళి వేదాలు నేర్చుకొని
సర్టిఫికేట్ తీసుకొని యాజ్ ఎ పూజారిగా అవును. మీరు గుడిలో జాయిన్ అయ్యి చేసుకోవచ్చు కదా. 100% అది ఇచ్చారు కదా, ఇచ్చారు. మళ్ళీ ఇంకా అక్కడ కానీ 95% అలా జరగట్లేదు కదండి. సార్ 95% టెంపుల్స్లోనే అది లేదు. ఈవెన్ ఆ 5% కూడా గ్యారంటీ లేదు. 95%లో శ్రీ వైష్ణవులు ఉన్నారు, లేకపోతే బ్రాహ్మణ్సే ఉన్నారు. సో దాన్ని చెయ్యాలంటే ఏం చేయాలి? అక్కడ ఏదో ఒక రిజర్వేషన్ పెట్టి, లేకపోతే మీరు అనొచ్చు కొంచెం మీకు కామెడీగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఏంటంటే రిజర్వేషన్ పెట్టాల్సిందే. అప్పుడే అలవాటు అవుతుంది జనాలకి. అప్పుడే దానికి ఓకే, దీనికి కూడా మనం ఎలిజిబుల్ అని తెలియాలి. దానికి ఒక స్పెసిఫిక్ శాలరీ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఈయన ఇక్కడ పుట్టి, ఈ దాంట్లో పుట్టి తిరుమలలో ప్రధాన అర్చకుడిగా వెళ్ళారు. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ పుట్టి ఒక పెద్ద ఇంజనీర్ అయ్యారు, ఇక్కడ పెద్ద డాక్టర్ అయ్యారు, అలాగే ప్రధాన అర్చకుడు అయ్యారు అని ఒక ఇది రావాలి.